జై హనుమాన్. ఏదైతే అనాది కాలంగా చాలా ఏళ్ళుగా చూస్తున్నాం, ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తున్న విషయం ఏంటంటే, ముస్లింలు ఇప్పుడు రంజాన్ మాసం ముస్లింలకి, హిందువులకు కూడా ఇది చాలా పవిత్ర మాసం. ఎంతోమంది హిందూ సోదరులు, హిందూ బంధువులు హనుమంతుని యొక్క మాలధారణ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, డైలీ పేపర్లలో, సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, ముస్లింలకు ప్రతి ప్రజాప్రతినిధి ఏదో ఒక రోజు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరే, బాగుంది, చేస్తే చేసుకోండి. కానీ అట్ ది సేమ్ టైం ఏ ప్రజాప్రతినిధికి కూడా, ఈవెన్ ఒక హిందూ ప్రజాప్రతినిధి కూడా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాడు. కానీ ఒక హిందూ నాయకుడు ఉండి కూడా హిందువులకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా భిక్ష ఏర్పాటు చేయడము, మండల భిక్షలు ఏర్పాటు చేయడం కానీ, ఏదో ఒక రోజు భిక్ష పెట్టడం కానీ చేస్తలేరు. ఎందుకు అంటే ఈ హిందువుల పైన ఈ వివక్ష ఎందుకు? ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి హిందువులను విస్మరించడంలో అంతర్యం ఏమిటి? అర్థం చేసుకోండి. ఇది ఏదో రాజకీయ అవసరాల కోసం మాట్లాడతలేదు. అంటే జనరల్ ఒక డౌట్, ఎందుకు అంటే ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఎందుకు ఏర్పాటు చేస్తారు? మరి ఈ హనుమాన్ మాల స్వాములకు కావచ్చు, అదేవిధంగా గిరిజన సోదరులు సేవలాలు మాలలు వేయడం జరుగుతున్నది. మరి వాళ్ళకు కూడా భిక్షలు కానీ ఎందుకు ఏర్పాటు చేయరని నా యొక్క సందేహం. ఇది అందరూ గమనించాలి. జై హనుమాన్.